వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. అనుకున్నట్టే అయింది. అగ్నిపర్వతం బద్దలైంది. కవిత గుండెల్లో ఇన్ని రోజులుగా దాగిన దావనాలం ఒక్కసారిగా బయటకొచ్చింది. పార్టీపై, సొంత మనుషులపై తనకున్న కోపాగ్నిని కక్కేసింది. ఇక నో కాంప్రమైజ్. తన తండ్రి దాకా వస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని కవిత కన్నెర చేశారు. కేసీఆర్ పై సిబిఐ విచారణ దాకా వస్తే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు. వారి వల్లే కేసీఆర్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు కవిత. మొన్నటి వరకు సాఫ్ట్ విమర్శలకే పరిమితమైన కవిత ఇంతలా బ్లాస్ట్ అవ్వడం వెనుక రీజన్ ఏంటి? కవిత ఇక బీఆర్ఎస్ లో ఉండదలుచుకోలేదా? కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎంతవరకు మేలు చేయనున్నాయి? దీనిపై గులాబీ పార్టీ రియాక్షన్ ఎలా ఉండనుందో ఈ స్టోరీలో చూద్దాం. అగ్నిపర్వతంలా బద్దలైన కవిత అంతా ఆ ఇద్దరే చేశారంటూ బ్లాస్ట్. మొన్నటి వరకు సాఫ్ట్ విమర్శలకే పరిమితం, కానీ ఇప్పుడు స్వరం మారింది. హరీష్, సంతోష్ అవినీతి అనకొండలంటూ సొంత ఫ్యామిలీపైనే గుణపం. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ సంచలన కామెంట్స్. ఇక బీఆర్ఎస్ లో కవిత ఉండదలుచుకోలేదా? కారు పార్టీలో మరోసారి అలజడి. కవిత రూపంలో ఏకంగా పిడుగుపడింది. మొన్నటి వరకు పార్టీపై సాఫ్ట్ కామెంట్స్ చేస్తూ వచ్చిన కవిత ఏకంగా అగ్నిపర్వతం బద్దలైనట్టు సొంత ఫ్యామిలీకి చెందిన వారిపైనే సంచలన ఆరోపణలు చేశారు. నాపై పార్టీలో కుట్ర చేస్తున్నారని పదే పదే చెప్పే కవిత వారెవరో చెప్పకనే చెప్పారు. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరగటం, సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరునాడే కవిత బ్లాస్టింగ్ లాంటి కామెంట్స్ చేశారు. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు కాసుల కోసం కక్కుర్తిపడి కేసీఆర్ను ఊబిలోకి లాగి సిబిఐ విచారణ దాకా తీసుకొచ్చారని కవిత కుండబద్దలు కొట్టింది. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్లో జరుగుతున్న పొలిటికల్ గేమ్ అని కవిత ఆరోపించారు. పార్టీలో పేరుకున్న అవినీతి ఆనకొండల వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. తన తండ్రిపై అవినీతి మరకపడితే వాళ్లకు పోయేదేం లేదు, తన తండ్రి పరువే పోతుందని కవిత ఆగ్రహించారు. ఖబర్దార్ బిడ్డల్లారా, మా నాన్నపై విచారణ వేశారు, నా కడుపు రగిలిపోతోంది, ఎక్కడి వరకైనా వెళ్తానన్నారు కవిత. కాళేశ్వరం కేసులో కేసీఆర్ను కార్నర్ చేస్తుంటే చోద్యం చూస్తూ నిల్చున్న పార్టీ అగ్రనేతలను కవిత కడిగిపారేశారు. తన తండ్రి ఏళ్లు కష్టపడి కోటను కట్టుకుంటే కొందరు దయ్యాలు ఆయన పంచన చేరి కూలదోస్తున్నాయని గతంలోనే కవిత ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. తన తండ్రి స్థాపించిన పార్టీలో ఎలాంటి అవినీతికి తావులేదని, పార్టీలోని కీలక నేతలుగా ముందు నడిచిన అరాచక శక్తుల వల్ల కేసీఆర్పై అవినీతి మచ్చపడిందని కవిత మండిపడ్డారు. మొన్నటి వరకు పరోక్ష విమర్శలు చేసే కవిత ఈసారి ఏకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు. ఆ ఇద్దరు ముగ్గురు నేతలే కేసీఆర్పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ ది కీలక పాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సిబిఐ విచారణ వేసింది, నా కడుపు మండిపోతోంది, మా నాన్నకు డబ్బు తిండిపై ఏనాడు యావలేదు, మా నాన్న పరువు పోతే మాకు బాధ, వాళ్లకేం లేదు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది మేజర్ పాత్ర, అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు కవిత. కేసీఆర్ను అడ్డు పెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. హరీష్ రావు, సంతోష్ రావుకు డబ్బు మాత్రమే కావాలి. అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు. ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో?
అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టేంత పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రశ్నించారు. కాళేశ్వరం అక్రమాల విషయంలో అధికారుల పాత్ర ఉందని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అయితే అసలు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణమని చెప్తుండటంతో బీఆర్ఎస్ పార్టీలోనూ సంచలనంగా మారే అవకాశాలున్నాయి. గతంలో కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని అన్నారు. తాజాగా ఇప్పుడు కూడా అమెరికా నుంచి రాగానే హరీష్ రావును టార్గెట్ చేసేలా సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ రిటర్న్ పాలిటిక్స్ ఏంటనే చర్చ జరుగుతోంది. కవిత తీరు పార్టీలో 2 వర్గాలున్నాయా, లేక ఫ్యామిలీ 2 వర్గాలుగా విడిపోయిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీలో ఆధిపత్య పోరుతో కవిత బలవుతుందా, లేక హరీష్ని టార్గెట్ చేయడానికి కవితను అస్త్రంగా వాడుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీబీఐ విచారణ అనగానే సడన్ గా కవితలో ఎందుకింత ప్రేమ తన్నుకొచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగే రెండోసారి హరీష్ రావును ఇరిగేషన్ నుంచి పక్కన పెట్టారని కవిత అన్నారు. అదే నిజమైతే ఎందుకు ఫైనాన్స్ ఇచ్చారు? అప్పుడే ఎందుకు హరీష్ను పక్కన పెట్టలేదు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంత జరిగాక కవిత బీఆర్ఎస్లో ఇమిడే పరిస్థితి లేదంటున్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న కామెంట్స్ కూడా చేశారు. కాంగ్రెస్ బీజేపీలోకి పోయే పరిస్థితి లేదు కాబట్టి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ అధినేత బిడ్డే కారు పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆఫ్ ద రికార్డ్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.